హైదరాబాద్లో ఏ ఆలయాన్ని చూసినా జై శ్రీరామ్ అంటూ భక్తుల కీర్తనలు, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లో ఒకసారి మనం చూస్తున్నాము. అయోధ్యలో జరుగుతున్న క్రతువును ఇక్కడి నుంచి వీక్షిస్తున్నారు ఎల్ఈడి స్క్రీన్లో. ప్రతి టెంపుల్లో కూడా ఇలా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు సంబంధించి లైవ్ టెలికాస్ట్ని ఇక్కడి నుంచి కూడా భక్తులు నేరుగా చూస్తున్నారు. అన్ని ఆలయాల్లో కూడా భక్తుల కోలాహలం, సందడి వాతావరణం కనిపిస్తుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి వీక్షిస్తున్నారు. చూస్తున్నాం మరోపక్క భక్తులు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు ఇలా అనేక ఆలయాల వద్ద ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతుంది. లైవ్ లో చూస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఒక మహత్ భాగ్యంగా భావిస్తున్నారు ప్రతి హిందువు కూడా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ రామాలయానికి సంబంధించి కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలికి సామరస్యపూర్వకంగా మందిర నిర్మాణం చేయడంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠితమవుతోంది. ఈరోజు ఈ మహా కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షిస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి ఈ రోజు జరుగుతున్న మహా కార్యక్రమం? చాలా గొప్ప అనుభూతి, నాకు ఈ జన్మలో లభించిన గొప్ప అనుభూతిగా అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు అని కానీ పట్టణంలో అని కానీ ప్రతి చోట కూడా చిన్న పెద్ద అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు కూడా చాలా పుణ్యమైన రోజు కింద భావిస్తున్నారు. ఈ రోజుని చాలా ఆనందంగా చెప్పలేనంత విధంగా ఉంది. ఇలా ఊహించారు ముస్లింస్ కూడా ప్రార్థన చేయాలంటే కూడా మత పెద్దలు సూచిస్తున్నారంటే ఇంత మత సామరస్యంగా ఈ వివాదం చల్లారుతుంది, ఇక్కడ ఆలయం నిర్మిస్తారని ఊహించారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా. మేమందరం కూడా ఊహించాం. ఎందుకంటే మన భారతీయులందరూ కూడా సనాతన ధర్మం ఆచరిస్తూ, అలాగే మన దేశంలో అంటే కొన్ని చోట్లగా మిగతా చోట్ల ఎక్కడ కూడా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారు కలిసే ఉంటారు. ఒకళ్ళొకళ్ళ ఇంటికి చుట్టూ బంధువులాగా ఒకళ్ళొకళ్ళ ఇంటికి ఫంక్షన్లకు అన్ని వెళ్ళటం కానీ అన్ని కూడా చాలా గొప్పగా ఉంటాయి. అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు కోసం ఎదురు చూశారు. అందరూ కూడా కృషి చేశారు. ఈ నివాసం అందరూ కృషి చేశారు కాదు, అది చాలా ఆనందదాయకమైన విషయం. అంటే ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అంటారు ఈ రోజు ఇంతమంది ఈ అదృష్టాన్ని? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా స్వయంగా వచ్చి పాల్గొంటున్నారు అందరూ కూడా. అది మనం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు కూడా చాలా గొప్పగా పాల్గొంటున్నారు దీంట్లో. అది మనకి చాలా ఆనందదాయకమైన విషయం అంటారు. ఈరోజు అంతా కూడా లైవ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి చూస్తున్నారు అక్కడ జరుగుతున్నది అంతా కూడా. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే భక్తులు కూడా ఇక్కడ? ఇప్పుడు భక్తులందరూ కూడా మన ఇంట్లో చూసింది వేరు, స్వామిముఖంగా చూసింది వేరు, ఆనందం వేరు. ఒకళ్ళ ఆనందాన్ని ఒకళ్ళు పంచుకోగలుగుతాం, ఒకళ్ళ ముఖంలోకి. అదే ఇంట్లో అనుకో మేము ఒక్కడే చూస్తాం టీవీ, అది కాదు. స్వామిముఖంగా చేసిందని చాలా గొప్పగా చూసారు. చిన్న పిల్లలతో సహా జై శ్రీరామ్ చూస్తుంటే నేరుగా అయోధ్యలో కూర్చుని చూస్తున్నట్టుగా అందరితో అయోధ్యలో ఉండి ఫీల్ చేస్తున్నారు. మా మోడీ గారి సంకల్ప బలం 32 ఏళ్ళ కింద ఆయన సంకల్పం చేశారు. ఆయన చేతుల మీదుగా రామ మందిరం నిర్మితమవుతుంది, ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అది విశ్వగురువు, ఆయన దైవాంశ సంబుద్ధుడు కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఆయన చేతుల మీద జరగడం మేము అందరం కూడా చాలా గొప్పగా భావిస్తున్నాం. నిజంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు, ఎన్నో ఘర్షణల మధ్య వివాదం కొనసాగింది. ఫైనల్ గా ఒక కంక్లూషన్ వచ్చింది. ఈ రోజు శ్రీరామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు పైన కొలువు తీరారు. ఎలా అనిపిస్తుంది ఫైనల్? చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల వారు అందరూ కూడా కృషి చేస్తేనే రాముడు అక్కడికి చేరుకున్నాడు. ఆయనకి ఈ రోజు అవకాశం వచ్చింది. అలాగే మన భారతదేశం రామ రాజ్యం కింద సృష్టించబోతుందని, అలాగే ఆయన కూడా నా అదృష్టం, నా భావన. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అంతా కూడా రామరాజ్యం అయింది. ఈ రోజు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ జరగడం, వైభవంగా జరగడం అనేది మన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులు అక్కడ నేరుగా అయోధ్యలో జరుగుతున్న క్రతువుని వీక్షిస్తున్న లైవ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇలా ఒక్కచోట కాదు, హైదరాబాద్లో అనేక ఆలయాల్లో ఈ విధంగా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని నేరుగా వీక్షించడంతో పాటు వాళ్ళు అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న కార్యక్రమాన్ని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఫీల్ అవుతున్నారు. ప్రతి రామాలయంలో కూడా ఒక సందడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది.